బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థి ఎవరు? ఏంటి ఏదో తేడాగా విన్నట్టుంది అనుకుంటున్నారా? ఏం మాత్రం తేడా లేదు. మీరు విన్నది నిజమే. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదే ఆ ప్రశ్న. ఏంటి అదేం పిచ్చి ప్రశ్న? పార్టీ పవర్ లో ఉంటే సీఎం కేసీఆరే కదా, అందులో డౌట్ ఏముంది అనుకుంటున్నారా? ఆ విషయంలో ఎవ్వరికి అనుమానం లేదు గాని జరుగుతున్న తాజా పరిణామాలు మాత్రం కొత్త సందేహాలను లేవనెత్తుతున్నాయట. ఇంతకీ ఏంటా సందేహాలు? ఎందుకలా వచ్చాయి? ఇవే ఈ నినాదాలే ఇప్పుడు బీఆర్ఎస్ లో భారీ చర్చకు దారితీస్తున్నాయట. కవిత సీఎం కవిత అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో 1000 ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు. అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలు అదేం ప్రశ్న? ఇంకెవరుంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్ప అని వాదించే నాయకులకు పార్టీలో కొదవలేదు. గతంలో ఆయన పాల్గొన్న 1-2 కార్యక్రమాల్లో కేటీఆర్ సీఎం నినాదాలు వినిపించాయి కూడా. అంతవరకు ఎలాంటి వివాదం లేదు. కానీ తాజాగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న 2 కార్యక్రమాల్లో కార్యకర్తలు ఈ నినాదాలు చేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. గతంలో అడపాదడపా కవిత విషయంలో చర్చలు జరిగినా ఇంత బహిరంగంగా క్యాడర్ నినాదాలు చేసిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం సైలెన్స్ బ్రేక్ అవడంతో తెర వెనుక ఏం జరుగుతోందన్న ఆరాలు మొదలయ్యాయట. నిజంగానే ఏదో జరిగిపోతోందా, లేక క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నమా అన్న చర్చలు సైతం పార్టీ వర్గాల్లో మొదలయ్యాయని అంటున్నారు. అదే సమయంలో ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల టైం ఉండగా ఇప్పుడు అసలు సీఎం నినాదాల అవసరం ఏమొచ్చింది? అంతర్గతంగా ఎక్కడో ఏదో కుచ్కుచ్ అంటూ నొసలు చిట్లించే బ్యాచ్ కూడా తక్కువేం కాదంటున్నారు పరిశీలకులు. ఈ చర్చోపచర్చల సంగతి ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం క్యాడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత, కేటీఆర్ ఎవరి ప్రోగ్రామ్స్ లో వాళ్ల అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తుతూ ఉండడం ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. ఇటీవల నిజామాబాద్ లో పర్యటించారు కవిత. ఆ సందర్భంలో అక్కడ నాయకులు ఆమెను ఉద్దేశించి పెద్ద ఎత్తున సీఎం నినాదాలు చేశారు. అంతకుముందు ఓ పెళ్లికి హాజరైనప్పుడు కూడా అలాంటి స్లోగన్సే చేశారు ఎమ్మెల్సీ అనుచరులు. ఇక తాజాగా బుధవారం తెలంగాణ భవన్ లో 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు కేటీఆర్. ఈ కార్యక్రమం ఆసాంతం కేటీఆర్ సీఎం నినాదాలతో మార్మోగిందట. ఇలా ఎవరి ప్రోగ్రాంలో వాళ్ల అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తించడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో సీఎం అంటే కేసీఆర్ అన్న భావనే ఉంది. కవిత, కేటీఆర్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని, మళ్లీ కేసీఆర్ తప్పకుండా సీఎం అవుతారని చెప్పుకొస్తున్నారు. కానీ ఇటు అనుచరులు మాత్రం అందుకు భిన్నంగా ఇద్దరిని ఉద్దేశించి సీఎం నినాదాలు అందుకోవడంతో తెర వెనుక అసలు ఏం జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయట. కవిత విషయంలో ఆ మధ్య ఒక డిఫరెంట్ చర్చ కూడా జరిగింది. ఫార్ములా ఈ కేసులో తన అరెస్టు ప్రస్తావన వచ్చినప్పుడు కావాలంటే చేసుకోండి, నేనేం భయపడను అన్నారు కేటీఆర్. దాన్ని సెటైరికల్ గా ప్రస్తావించిన కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు ముఖ్యమంత్రి అవుతారన్న భ్రమలో ఉన్నారేమో, అదే నిజమైతే ఆ విషయంలో కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారని అన్నారు. ఆ సెటైర్ సంగతులు ఎలా ఉన్నా ప్రస్తుతం కేటీఆర్, కవిత అనుచరులు సీఎం నినాదాలతో హోరెత్తించడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూస్తున్నాయట తెలంగాణ రాజకీయ వర్గాలు.